పకోడీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. గరం గరంగా వేడి వేడిగా తయారు చేసి పకోడీ అండి. చల్లటి వాతావరణం. ఆహా ఆహా ఏమి పకోడీ కలకలంత బ్రహ్మాండంగా లేదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఐదు తగులుతూ పండించిన బ్రహ్మాండం ఉంది. ఈ చల్లని వాతావరణానికి, బయట చినుకులకి, ఇంట్లో చల్లదనానికి వేడి వేడిగా హాట్గా గరం గరంగా పకోడీ ఎంజాయ్ చేస్తున్నామండి. చూసారా కొరం 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 అని ఎలా శబ్దం వినిపిస్తుందో అలా గట్టిగా పకోడీ తయారు చేస్తాను. మెత్తడి పకోడీ కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చండి. మన స్వహస్తాలతో మనం ఎలా తయారు చేసుకుంటే తయారు చేసుకోవచ్చు. అట్లా కష్టపడి మనం పెట్టిందండి. అప్పుడప్పుడు అనుకొని వాతావరణం దగ్గర తిందామని చెప్పని చేసి పెట్టి. అంతే కదండి, మరి అన్నీ ఆడవాళ్ళమే మనమే చూసుకోవాలి కదా. ఆలోచించుకోవాలి, ఆరాటపడాలి, పెట్టుకోవాలి. ఈ మళ్ళీ ఏదన్నా తప్పు పొరపాటు జరిగినా మనల్నే అంటారండి. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా బొక్క మనకే కదా. అందుకోసం మనం అన్నీ చూసుకోవాలి. మెదలకుండా తినేస్తున్నారు చూసారా. బాగున్నాయండి, బ్రహ్మాండం. ఓకే, సాటిస్ఫై ఎంజాయ్ చేయండి చల్లని గాలికి, వాతావరణానికి హాయిగా. తినేస్తూ ఉన్నారండి. ఇక మాటలు లేవన్నమాట, చేతలే. ఎంజాయ్ చేయండి.